ఇంటర్వ్యూ స్టార్ట్ గెట్ గెట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. చెప్పాను అంటే అడాప్టబుల్, చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతాను అని చెప్పాను. అడాప్టబుల్ అంటే ఎలా అడాప్టబుల్ అని అడిగాడు. చెప్పాను నేను 10th వరకు స్కూల్ టౌన్ చదివాను, తర్వాత హాస్టల్, ఈజీగా అడాప్ట్ అయిపోయాను, అడ్జస్ట్ అయిపోయాను అని చెప్పాను. అది అయిపోయిన తర్వాత వాట్ ఆర్ యూ గుడ్ అని అడిగాడు. ఐఎమ్ గుడ్ ఎట్ బేసిక్స్ ఆఫ్ సి అండ్ జావా అని. ఓకే, జావాలో క్వశ్చన్ అడిగాడు బ్లాంక్ ఫేస్, సిలో 2 క్వశ్చన్స్ అడిగాను, నాకు గుర్తులేదు యాక్చువల్గా. అవి 2 చెప్పాను, అయిపోయింది. ఇంకేం ఇష్టం నీకు అన్నారు. అప్పుడు ఏం చెప్పాను, ఎన్ఎస్ఎఫ్ రీసెర్చ్ గ్రూప్ సార్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ బ్లాంక్ ఫేస్. ఒక 3 క్వశ్చన్స్ అడిగారు, అది బ్లాంక్ ఫేస్. ఆ తర్వాత టీసీపీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, టీసీపీ వైస్, దాని మీద 4 క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ చెప్పారు. అయిపోయిన తర్వాత ఇంకేం ఇంట్రెస్ట్ అంటే ఏటీఎఫ్ఎల్ అని అడిగారు. అయితే ఒక క్వశ్చన్ అడిగారు, చెప్పాను. ఆర్ఈ గురించి అడిగారు, అది చెప్పిన తర్వాత a+b² = a²+a+b², అది డయాగ్రామ్ వేసి చూపించమన్నాడు. ఐ డోంట్ నో సార్ అని చెప్పి వచ్చేసి. నువ్వు క్వాలిఫై అదేంటి సెలెక్ట్ అవుతావు అనుకుంటున్నావా అన్నాడు. పార్షియల్గా అవుతానేమో అన్నాడు అని చెప్పాను. ఓకే థ్యాంక్ యూ అన్నాడు. ఇంకేం అనలేదు. ఇంప్రూవ్ అవ్వమన్నాడు. ఇంకెంత టైం కావాలి నీకు అన్నాడు. నాకు 1.5 months కావాలని చెప్పాను. ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ.